ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. గ్రీవెన్స్ లో ప్రజల నుండి వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. రంగరాయ్ వైద్య కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలి. కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పిలుపు. అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో CYF యువజన మహోత్సవాలు. పోస్టర్ను ఆవిష్కరించిన రోర్ల ఎమ్మెల్యే పంతం నానాజీ. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలి. ప్రజలకు జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ D. తిప్పేనాయక్ విజ్ఞప్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అందిన వినతులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి తీసుకున్న చర్యలను అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి సూచించారు. సోమవారం కలెక్టర్ వివేకానంద సమావేశ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, DRO డాక్టర్ D. తిప్పేనాయక్, CPO P. త్రినాథ్, జిల్లా గృహ నిర్మాణ సంస్థ PD NVV సత్యనారాయణ, DPO K. భారతి సౌజన్య, కాకినాడ RTO ఎట్ల కిషోర్ తదితరులు వినతులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో రెవెన్యూ పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఇండ్ల స్థలాలు, ఆన్లైన్లో భూమి నమోదు వంటి అంశాలపై అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మాట్లాడుతూ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి సకాలంలో పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ కొంత ఈ క్లెన్లీనెస్ గురించి, హైజీన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన వైపు నుంచి చెప్పడానికి, మన వైపు నుంచి చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేద్దాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ HODs who are in charges for each mandals, దయచేసి మీకు మీ మండలాల్లో మున్సిపల్ కమిషనర్స్ తో కానీ లేకపోతే మండలాల్లో MPDOs EOPRDs తో దయచేసి ఈ స్వచ్ఛతా వారోత్సవం క్లీన్ కాకినాడ అనే దాని గురించి ఎవ్రీ డే ఫర్ ద నెక్స్ట్ 6 days ప్లీజ్ ఫాలో and please send your report in the evening. So report అంటే లైక్ ఎ డైరీ, ఏం చేసాము, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా స్పెసిఫిక్ ఐడియాస్ ఏమైనా వచ్చాయా, సో అలాగా జస్ట్ లైక్ ఎ డైరీ పెడదామని చెప్పేసి ఆలోచన ఉంది. సో అదైతే వెంటనే ఈ రోజైతే మేము మంగళవారానికి మీకు పిటిషన్ రీచ్ అవుతుంది. సో దాని మీద యాక్షన్ తీసుకోవడానికి టైం ఉంటుంది, కొంచెం తొందరగా పరిష్కరించడానికి వీలు ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. ఒక పేపర్ సర్క్యులేట్ చేశాము. సో ఆ పేపర్ సర్క్యులేట్ చేసిన దాంట్లో మీ యొక్క మెయిల్ ఐడి నోట్ చేస్తే, అఫీషియల్ మెయిల్ ఐడి నోట్ చేస్తే, సో ఆ మెయిల్ ఐడికి పంపిస్తారు. 1 or 2 పిటిషన్స్ ఉన్నాయి. సరే, బల్క్ ఉండేటైతే మేము ఫిజికల్గానే పంపిస్తాము, మిగతావన్నీ కూడా మెయిల్లో పంపిస్తాము. సో కైండ్లీ పేపర్ సర్క్యులేట్ చేసాము, దాంట్లో మీ మెయిల్ ఐడి నోట్ చేయండి. రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులంతా కాలేజ్ అభివృద్ధికి వారి వంతు సహాయ సహకారాలు అందించాలని రాయల్ రంగరాయన్స్ సభ్యుడు, మాజీ మంత్రి, కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల పారామెడికల్ లెక్చర్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రంగరాయ వైద్య కళాశాల 1980 బ్యాచ్ లీడర్ డాక్టర్ గురునాథరావు అధ్యక్షత వహించగా
మాజీ మంత్రి శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగాను, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, నానాజీలు విశిష్ట అతిథులుగాను, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. 60 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పారా క్లినికల్ లెక్చరర్ గ్యాలరీని మాజీ మంత్రి రాయల్ రంగరాయన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ రిబ్బన్ కత్తిరించి శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. గ్యాలరీలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, రంగరాయ మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులంతా కాలేజీ అభివృద్ధికి వారి వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను రాయల్ రంగరాయన్ పూర్వ విద్యార్థులు శాల్వా కప్పి జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు డాక్టర్ గురునాథరావు, డాక్టర్ వారా వెంకట్రావు, డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ వాడ్రేవ్ రవి, రామ్కోసా ప్రెసిడెంట్ డాక్టర్ ఎంవి ఆనంద్, సెక్రటరీ డాక్టర్ ఆదిత్య సత్యప్రసన్న, మాజీ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణారావు, రామ్కానా నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ, పెద్ద సంఖ్యలో రంగరాయ వైద్య కళాశాల 9080 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. చాలా బాగా అవుతుంది. దానికి మనం ఏం చేయాలో ఒకసారి ఆలోచించి ఇప్పుడే ఉపేంద్రనాథ్ గారితో మాట్లాడారు. ఆయన హైదరాబాద్ చేస్తున్నారు. రాంబాబుని రేపు నుంచి అసెంబ్లీ సెషన్ అవుతుంది కాబట్టి ఆయన హైదరాబాద్ నుంచి రేపు వచ్చి కలుస్తా అన్నారు. అది చేసి రేపు రామ్కానా అమెరికాలో ఉన్న మన వాళ్ళందరూ ఈ నెల ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1 అండ్ 2 మీట్ అవుతున్నారు. అక్కడ బిల్డింగ్ కి కావాల్సిన ఫండ్స్ కి కావాల్సిన అన్ని తప్పకుండా అక్కడ మాట అది ఒక మేజర్ ప్రాజెక్ట్. ఇంకో మేజర్ ప్రాజెక్టు మనం అన్ని ప్రభుత్వం చేయాలంటే ప్రభుత్వం సాధ్యం కాదు, చేయలేదు కూడా, ఏ ప్రభుత్వం చేయలేదు. అందుకని మనం మన కాలేజీలో చదువుకున్నాడు మనం ఏం చేయాలనే దాంట్లో అది ఎన్సిహెచ్ బిల్డింగే కాకుండా ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మన కాలేజీలో సేమ్ పిఠాపురం రాజా గారి బిల్డింగ్ వెనకాల లేడీస్ హాస్టల్ మధ్యలో అక్కడ ఒక బిల్డింగ్ కట్టి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అది ఒక మేజర్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. దాంతోపాటు ఇలా మీరు చిన్న అలా కాకుండా 1 crore ప్రాజెక్టు మీరు బ్రేక్అవుట్ చేసి ఏమేమి ఉంటాయి మనం ఏం చేయాలి. లోపు లైబ్రరీ కట్టారు, అడ్మినిస్ట్రేటివ్ బ్యాంక్ ఎదురుగా ఉందని రెనోవేట్ చేశారు. అలా మనం అక్కడ ఫిజియాలజీ ఎలా ఉందో, ఎనాటమీ ఫిజియాలజీ వెనక్కి కడతాం, ఎనాటమీ ఎలా ఉందో, అలాగే మన ఇక్కడ గ్యాలరీస్ పెథాలజీ, మైక్రోబయాలజీ ఎలా ఉన్నాయో, అలాగే ఇక్కడ పెథాలజీ ఈ లైబ్రరీ ఎలా ఉందో అని చూసి వేరు వేరు చేస్తే చిన్న చిన్న ప్రాజెక్టులు తప్పకుండా ఒక బ్యాచ్ కి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇస్తే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. So almost we treat them as our batchmates only. So even though they are 1 year juniors to us, we always treat them as our batchmates. That's how I came to know very closely all these people, DSN, Bomiriti, Vegesron, all these things. మీరు ఈరోజు జరుగుతున్న సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, హౌ దిస్ ఇస్ హ్యాపెనింగ్, హౌ వీ కేమ్ టు నో renovate this all various ideas and everything, the inspirations words from Kamineni Srinivas are everything you know. When I am listening to you here, I am sitting here and listening to the various talks and various speakers and various ideas, I remember 2 things here. One thing is giving back to the society. That is maybe in the recent Mahesh Babu movie, there is one thing called if you don't give back something, your love అయిపోతారు. So giving back is not only for the society, so it is good for your health. So that is. And then the other thing is again another cinema event clipping. I remember when I am going to all these things. Very few people get this type of moments in their life, and I am very happy and I am indebted for the 1980 batch for giving me this opportunity. The next thing is, as I see this digital blackboard, so the days have been changed from chalk and talk to pick and stick. So there is vast knowledge and vast information in the universe now, whereby you can pick the things from the internet and you can incorporate that in your lecture, and you can give that lecture and deliver that lecture to the students. The only thing you need is a voice like Dr. Krishna Rao. So really, when we used to
I was a permanent settler in the second bench, and this side the girls used to sit, and this side the boys used to sit. I was a permanent settler in the second bench. So ఏంటి అంటే కృష్ణారావు గారు గొంతు లాస్ట్ బెంచ్ కూడా వినపడేది. దట్స్ ట్రూ. ఎవరు నిద్రపోదామన్నా కూడా నిద్ర రానిచ్చే పరిస్థితి లేదు. One thing is, it's a pharmacology. He knows what medicine to give for the students who are in sleep. బహుశా మాకు ఈ ప్రాజెక్ట్ వచ్చే అదృష్టం రాసిపెట్టింది కాబట్టి అరవై అవపడలేదు. వచ్చే ఒక్కడితో మాకు అనిపించే వెంటనే మాకు సీనియర్ మాకు మిత్రుడు అందరికీ నరసింహం గారిని అప్రోచ్ అయ్యాము. మేము అడిగి ఆయన రిక్వెస్ట్ చేశాము, మేము ఏదో ఒక ప్రాజెక్ట్ మేము చేస్తాము కాలేజీలో అందరూ ఒక ప్రాజెక్ట్ మాకు ఏదైనా సహాయం ఉంది మేము తీసుకుంటాం. అసలుకి మేము రెన్యువేషన్ చేస్తే వీళ్ళు కానీ అడిగితే నరసింహం గారు రెండు ప్రపోజల్ చెప్పారు. ఒకటేమో ఎనాటమీలో రిసెప్షన్ హాల్ ఒకటి చెప్పారు, 2 నెలలు ఈ లెక్చర్ గారి 3 SPMలో అంత రిపేర్ సస్పెండ్ చేశారు. SPMలో చేసినా సరే రద్దు కాకుండా ఉంది, సగం నుంచి సగం చేయకుండా ఉంది. మాకు ఈ లెక్చర్ గారిని చూసిన తర్వాత మాకు ఎందుకంటే మేము ఎనాటమీలో ఫార్మకాలజీ, పెథాలజీ, SPM, ఫిజియాలజీ కానీ అన్ని క్లాసులు ఎక్కువ క్లాసులు మాకు ఇక్కడే అయ్యాయి. మేమందరూ అది నా 3 నెలలు కూర్చున్నాను. ఇప్పుడు నా బాధ్యత మాకు ఎందుకంటే అటాచ్మెంట్. సో ఇది మా సొంత ఇల్లులా ఫీల్ అవుతాం కాబట్టి మేము ఇది తీసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సరే మేము అంతా చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చాము. నరసింహం గారు మాకు వెంటనే అడిగిన వెంటనే 1 వీక్లోనూ మాకు పర్మిషన్ ఇచ్చేసి గో హెడ్ అని పర్మిషన్ ఇచ్చారు. క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో 27వ అంతర్జాతీయ యువజన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు CYF ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మూర్తిరాజు తెలిపారు. కాకినాడ గొడార్గుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో CYF ఆధ్వర్యంలో అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ యువజన మహోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, వాసిరెడ్డి యేసుదాసు, పంతం సందీప్లు యువజన మహోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ, వాసిరెడ్డి యేసుదాసు, మూర్తిరాజు మీడియాతో మాట్లాడుతూ ఆనందం నుండి అవమానంలోకి వెళుతున్న యువతను మేల్కొల్పేందుకు నిర్వహిస్తున్న యువజన మహోత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఈసారి సెల్ టు హెల్ అంటే ఈ రోజుల్లో కుటుంబాలని సెల్ ఎంత ప్రయోజనకరమో అంత ప్రమాదకరం. అది 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయాలని, పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటాం ఈ సెల్, భార్య భర్తల భవిష్యత్తుతో ఆడుకుంటుంది ఈ సెల్. ఈ సెల్ 2 రకాలు, ఒక రకంగా ఉపయోగకరం అయితే ఒక రకంగా దాని హానికరమైనది అనుకోవట్లేదు. 10 మందికి తెలియచేయాలి దాన్ని ఎంతవరకు ఏదన్నా ఉందనుకోండి, శృతిమించి శృతిమించి చేసినా ఏం చెప్తే ఏమవుతుంది, అలాగా ఎంతవరకు వాడుకోవాలో దాన్ని ఒక టెలిఫోన్ కింద వాడుకుని ఎప్పుడన్నా జ్ఞానపరంగా ఏమన్నా కావాల్సి వస్తే వాడుకోవాలి తప్ప ఎప్పుడన్నా ఉల్లాసపరంగా తప్ప 24 గంటలు దాంతో ఉన్న కాన్సెప్ట్లో. ఎందుకంటే వేలాది మంది, లక్షలాది మంది వస్తారు ఈ ప్రోగ్రామ్. అటువంటి చోట దీన్ని అవేర్నెస్ స్టార్ట్ చేస్తే దీన్ని మొత్తం టోటల్గా మన ఆంధ్రప్రదేశ్లో అవేర్నెస్ తీసుకురావచ్చు. దానికి మూర్తిరాజు గారు కారణం అవుతుంది. ఇంటర్నేషనల్గా జెరూసలేంలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. 3 మీటింగ్లు కూడా నేను అటెండ్ అయ్యాను. చాలామంది పెద్దలు కూడా రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కో సంవత్సరం ఒక్కో కాన్సెప్ట్ పెట్టి ప్రజల్ని, ప్రభుత్వాలు చేయలేని పని ఈరోజు సంస్థ మూర్తిరాజు గారు చేస్తూ ఉన్నారు. నానాజీ గారు కానీ, లేదా ఇంకొక ఎమ్మెల్యే గారు కానీ, ఇంకొక ఎంపీ గారు కానీ ఒక పట్టా ఇస్తారో, లేదా ఒక ఇళ్ల స్థలం ఇస్తారో, లేదా ఒక బందర్ కార్డు ఇస్తారో, లేకపోతే ఒక సైకిల్ ఇస్తారు, మోటార్ సైకిల్ ఇస్తారు. కానీ అలా కాదు, మూర్తిరాజు గారు జీవితాన్ని మార్చి మంచి మార్గంలో నడిపించి యువతని చెడు మార్గాలకు వెళ్లకుండా ఎన్నో కాన్సెప్ట్లో, కాపు కళ్యాణ మండపంలో ఒక సంవత్సరం 2013లో కష్టపడటానికి ఇష్టపడాలని ఒక కాన్సెప్ట్ పెట్టాం. తద్వారా ఆ రోజు 3000 మంది వచ్చి 3000 మంది కూడా మనం కష్టపడి భవిష్యత్తులో ముందుకు రావాలని ఒక ఆలోచన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెల్ గురించి పెట్టారు. సెల్ అవసరం దానికే వాడాలి తప్ప అక్కర్లేని దానికి వాడితే అది పీకి మీదకి వస్తుందని చెప్పి ఈసారి కాన్సెప్ట్ కూడా పెట్టడం జరిగింది. ఏదైనా ఎంతవరకు ఉండాలో మనం అంతవరకు ఉండాలి, ఎంత వాడాలో అంత వాడాలి తప్ప 24 గంటల చాటింగు, వీడియో కాల్, ఆడియో కాల్ ఇవన్నీ చేసి ఉన్న జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఎవరు. అది పాడవకూడదు అన్నదే మూర్తిరాజు గారు ఆ కాన్సెప్ట్ అని చెప్పి సందర్భంగా మూర్తిరాజు గారిని, ఆ CYF మెంబర్స్ని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందరినీ కూడా అభినందిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే రావాలని చెప్పి ఆహ్వానిస్తాం. ఇది
27వ అంతర్జాతీయ యువజన మహోత్సవాలు కాకినాడలో జరగబోతున్నాయి. అంతర్జాతీయంగా అనేక దేశాల నుండి తెలుగు ప్రజలు హాజరు కాబోతున్నారు, తెలుగు యువత హాజరు కాబోతున్నారు. ఈ సంవత్సరం ఆనందం నుండి అవమానంలోకి వెళ్ళిపోతున్న నేటి యువత ఎందుకు వెళ్ళిపోతుంది, ఆనందకరంగా వాడాల్సిన సెలవు ఎందుకు అవమానంలోకి దారితీస్తుంది అన్న కాన్సెప్ట్తో మేము అనేక మంది యూత్ కౌన్సిలింగ్స్ ఇస్తూ ఇలా పాడైపోవడం గల కారణాలు మూలాలు కనుగొన్నాం. మూలాలు సెల్ ఫోన్గా తేలింది. అందుకని దానికోసం ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేసి యూత్కి చెప్తే వింటారు, వాళ్ళకి చెప్పే రీతిలో చెప్పగలగాలి. కనుక ఒక మంచి మ్యూజిక్ ఇచ్చే వాళ్ళకి కాన్సెప్ట్లో మంచి తరగతులు నిర్వహించబోతున్నాం. ప్రముఖులైన వారు వస్తున్నారు, దీనికి రాష్ట్ర కేంద్ర ప్రముఖులు రాబోతున్నారు. కనుక యువకులందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాలను యువకులందరూ దీనిలో పాల్గొని దైవ దీవెనలు పొందాలని అక్టోబర్ 6 నుంచి 8 వరకు కాకినాడలో జరగబోతున్నాం ఈ అంతర్జాతీయ యువజన మహోత్సవాలకు మీ అందరికీ స్వాగతం. ప్రతి పౌరుడు బాధ్యత వహించి పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని, మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే ఆరోగ్యదాయకమైన జీవితాన్ని గడపవచ్చునని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్ పేర్కొన్నారు. స్వచ్ఛతా వారోత్సవాలను పురస్కరించుకుని డిఆర్ఓ తిప్పేనాయక్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి సోమవారం కాకినాడ వివేకానంద పార్క్ నుంచి స్వచ్ఛతా అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ వివేకానంద పార్క్ నుంచి మొదలై సిబిఎం కూడలి, జిల్లా పరిషత్ జంక్షన్ మీదుగా కలెక్టరేట్కు చేరుకుంది. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను సేకరించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ తిప్పేనాయక్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన స్వచ్ఛతా వారోత్సవాల్లో సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. కాకినాడ మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన కాకినాడ పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. మన చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేకమైన వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చునని ఆయన తెలిపారు. స్వచ్ఛత అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని అన్నారు. ఈ స్వచ్ఛతా వారోత్సవాలను ప్రతి నెల చివరి వారం నిర్వహించడం జరుగుతుందని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రం చేయడం, రోడ్ల ప్రక్కన ఉన్న చెత్తను తొలగించడం, తడి పొడి చెత్తలను సేకరించడం, మంచి తాగునీరు, ఆహార నియమాలు పాటించడం వంటివి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏడీసీ సిహెచ్ నాగనరసింహరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, రెడ్ క్రాస్ సంస్థ కార్యదర్శి కె శివకుమార్, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, పిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బివి తిరుపాన్యం, మెప్మా సిబ్బంది, పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆదిత్య కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మొత్తం ఏరియాలన్నీ క్లీన్ చేసుకోవడం, ఫ్లెక్సీలన్నీ లేకుండా చూసుకోవడం, చుట్టుపక్కల మన ఇళ్లలో పరిశుభ్రత పాటించడం, తడి పొడి చెత్తలను వేరు చేయడం, అదేవిధంగా ఎక్కడ కూడా ఈ మంచినీరు అనేది నీటికి సంబంధించినటువంటి వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా కాచి వడకొచ్చి నీరు తాగడం, అదేవిధంగా ఇతర ఆహారపరమైనటువంటి భద్రతలను కూడా చేపట్టడం. ఈ విధంగా ప్రజల్లో ఒక శానిటేషన్కి సంబంధించి, వ్యక్తిగతమైనటువంటి హైజీనిటీకి సంబంధించి చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్నటువంటి మన చుట్టుపక్కల పరిసరాలు కూడా బాధ్యతగా చేయడం, వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఇది పర్మనెంట్గా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసిన ప్రయత్నమే ఇది. కాబట్టి కాకినాడ నగర ప్రజలందరూ కూడా, అదేవిధంగా కాకినాడ జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని వారి యొక్క వ్యక్తిగత పరిశుభ్రత, ఇళ్లలో పరిశుభ్రత, చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యంగా మనం దాని మీద శ్రద్ధ వహించినట్లయితే మనం ఈ ఏవైతే అంటువ్యాధుల నుంచి, వాటర్ బార్న్ డిసీజెస్ నుంచి, అదేవిధంగా వెక్టార్ బార్న్ డిసీజెస్, డెంగ్యూ, మలేరియా, అదేవిధంగా డయేరియా, వీటన్నిటిని కూడా వాటన్నిటి నుంచి కూడా మనం పరిరక్షించుకుని మనం అందరం కూడా ఆరోగ్యమైనటువంటి కాకినాడగా ఉండేదానికి కానీ ఇది ప్రయత్నం. ఇందులో అందరూ కూడా సాధించాలి. చెత్తకుండీలు కానీ వాటికి చేర్చాలి. చేర్చి పట్టణం శుభ్రంగా ఉండాలంటే ప్రతి పౌరుడు దీని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రకంగా మనం వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలనేటువంటి ఉద్దేశం ఒకటి. నెంబర్ 2 వచ్చేసి గ్రీనరీ. ప్రతి ఇంటి ఆవరణలో కనీసం ఒక 2-3 చెట్లు, సాధ్యమైనంత వరకు ఎక్కువ చెట్లు పెంచి గ్రీనరీ పెంచాలనేటువంటిది ఉద్దేశము. సో రాబోయే తరాల వారికి మనం స్వచ్ఛంగా ఉండేటువంటిది, ఎటువంటి వాతావరణపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఈ దుర్గంధపూరితమైనటువంటి
రోడ్లు, తర్వాత క్లీన్నెస్ లేకపోవడము, అదేవిధంగా గ్రీనరీ లేకపోవడము అనేటువంటివి కారణమవుతున్నాయి. కాబట్టి రాబోయే తరాల వారికి మనం మంచిని మిగిల్చుకోవాలి, మన యొక్క బాధ్యత, కనీస బాధ్యత, పౌరుడుగా కనీస బాధ్యత తీసుకొని పనిచేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశము. సో ఆ విధంగా అందరికీ అవేర్నెస్ కల్పించడానికి ఈ వారం రోజులు కూడా ఈ కార్యక్రమాలు వివిధ రూపాల్లో వివిధ ప్లేసుల్లో జరగడం జరుగుతుంది. సో కాబట్టి పట్టణంలోని అందరూ పౌరులు దీంట్లో పాల్గొని వారి యొక్క బాధ్యతను గుర్తెరగాలి. అదేవిధంగా రాబోయే కాలంలో మనం కాకినాడ పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, గ్రీనరీ పెంచుకోవాలి. తద్వారా వాతావరణం బాగుపడే విధంగా మనం అందరం దీంట్లో పాల్గొనాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం తరఫున ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తూ గ్రీవెన్స్ లో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం రథాలపేటలో ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ షాన్ మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్వీకరించారు. ప్రజలు చెప్పుకున్న సమస్యలు విని సంబంధిత శాఖాధికారులను పిలిచి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీపీ జనసేన నాయకుడు కురుమళ్ల రాంబాబు పిఠాపురం పట్టణంలో ఉప్పాడ రైల్వే ట్రాక్పై నిర్మించే ఆర్ఓబీకి సంబంధించిన సమస్యపై వ్యాపారస్తులకు స్థలాలు కోల్పోతున్న భూ యజమానులకు న్యాయం చేయాలని, అలాగే గత ప్రభుత్వంలో పిఠాపురం మండలం విరవలో ఇళ్ల పట్టాల పంపిణీలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని వినతిపత్రం ఇచ్చారు. పిఠాపురం మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ రాయుడు శ్రీను తన వార్డు ప్రజల సమస్యలపైన భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు 1, 2, 3 వార్డుల అభివృద్ధి కమిటీ నాయకుడు కర్ణం విశ్వనాథం ఆ 3 వార్డుల్లో డ్రైనేజీల సమస్యలపైన, అలాగే పలువురు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎంపీపీ కురుమళ్ల రాంబాబు, కర్ణం విశ్వనాథం, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో పలు శాఖలకు సంబంధించిన జిల్లా ఉన్నతాధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులు, 3 మండలాలు, 2 మున్సిపాలిటీల అధికారులు, జనసేన పార్టీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే సొంత ఇళ్ళు ఉన్న స్థలాలు ఉన్నవారికి కూడా వెరీ బిగినింగ్లో ఇంటి కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగా ఒక ఇద్దరికి, అంటే వాళ్ళు పెద్దవాళ్ళే, 10 సెంట్లు పైన ఉంది వాళ్ళ స్థలం, అలాంటి వాడికి సెంటున్నర స్థలంలో ఎల్పీసీ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ ఎల్పీసీలు కూడా రద్దు చేయమని కూడా అడగడం జరిగింది. అలాగే ఇప్పుడు గర్వ గ్రామంలో ఉన్న తాడిదొడ్డి కాలువని మొన్న ఈ మధ్య మిషన్తో తవ్వించడం జరిగింది కాంట్రాక్ట్, కానీ దాన్ని సరిగ్గా తవ్వలేదు. మల్లం గ్రామానికి సంబంధించిన రైతులందరూ మేమందరూ కూడా ఏఈ గారిని అడగడం జరిగింది, ఇరిగేషన్ ఏఈ గారిని. ఆయన ఎలా చెప్తున్నాయంటే కాంట్రాక్ట్ డబ్బులు మిగులుతండి సరిగ్గా చేస్తేనే, మమ్మల్ని ఏం చేయమంటారు, ఎలాగైతే మీకు పని చేయించలేమని చెప్తున్నారు. అంటే కాంట్రాక్టర్గా ఒత్తాసుకుంటాడా, రైతులకు ఉపయోగపడేట్టుగా పనిచేస్తాడా, దాని మీద కూడా ఈరోజు గ్రీవెన్స్ సెల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సంవత్సరం అంటే క్లియర్ అవుతలేదు, అక్కడ నీరు పోయి కాలువ, ప్రధాన డ్రైనేజీ లేదు, రియల్ ఎస్టేట్ పేరుతో అవన్నీ కప్పెట్టేసారు కాలువలన్నీ. ఆ ప్రధాన కాలువ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాను. ఎందుకంటే మురుగు కాలువల వల్ల అనేక రోగాలతో చాలా బాధలు పడుతున్నారు జనం. అధికారులు చూస్తాం చేస్తాం ఉన్నారు తప్ప పని చేసేది లేదు. దానికోసమని ఈరోజు కలెక్టర్ గారి సమక్షంలో వారందరూ కూడా ఈ వీటన్నింటినీ కూడా స్వీకరిస్తున్నారు. గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులను నాకు తెలిసి ఒక 25% వరకు ఇప్పుడు అటెండ్ అయ్యారు. ఏదైతే తాత్కాలికంగా పరిష్కారం చేయొచ్చో వాటిని పరిష్కార దిశగా ఇప్పటికే అడుగులేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా అన్ని స్పందన వచ్చింది. తప్పకుండా వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా వారి టైం బౌండ్ స్కేల్ ప్రకారం వెంటనే కూడా పరిష్కారం జరుగుతుంది. మేము ఏమైతే చెప్పామో గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అశేష పిఠాపురం వాసులు కూడా, పిఠాపురం నియోజకవర్గ వాసులంతా కూడా అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు. మేము వారికి ప్రామిస్ చేసిన విధంగానే ఈ సమస్యలన్నీ పరిష్కార దిశగా కూడా మీకు కృషి చేస్తున్నాం. మొన్నే చెప్పాం ఇది తొలడు కానీ తప్పకుండా ఈ వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా పరిష్కార దిశగా కృషి చేసి ఈ పిఠాపురం వాసుల సమస్యలన్నీ కూడా మేము తీర్చడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా
సందర్భంగా చెప్తున్నాను. అర్హులైన వారందరికీ సామాజిక పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ సిపిఎం కాకినాడ నగర నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిపిఎం నగర సీనియర్ నాయకులు కె సత్యరాజు, సిపిఎం నగర కన్వీనర్ పల్లివెల్లి వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ, అనపర్తి ఏడుకొండలు, డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. పెన్షన్ లబ్ధిదారులు మరణిస్తే వారి కుటుంబంలో అర్హులకు మరుసటి నెలలోనే పెన్షన్ మంజూరు అయ్యే అవకాశం ఉండాలని అన్నారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన పెన్షన్ల పరిష్కారం జిల్లాలోనే జరిగే ఏర్పాట్లు చేయాలని అన్నారు. ముఖ్యంగా నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మార్పులు జరిగిన తర్వాత సాంకేతిక సమస్యలతో చాలా పెన్షన్లు ఆపేశారు. వాటి అన్నిటినీ పరిష్కారం చేసి వెంటనే ఇవ్వాలి. అట్లాగే కుటుంబంలో ఎవరైనా చనిపోతే ప్రత్యామ్నాయ పెన్షన్ని విడోకి ఇవ్వాలి. అది దీర్ఘకాలం అమరావతిలో పెండింగ్ ఉంది, ఇక్కడ మా చేతుల్లో లేదు అనేది డిఆర్డీఏ వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఒంటరి మహిళకి 35 సంవత్సరాలకే గతంలో పెన్షన్ ఇచ్చారు, దాన్ని 50 సంవత్సరాలకి గత ప్రభుత్వం చేసింది. దాన్ని మళ్ళీ 35 సంవత్సరాలకు పునరుద్ధరించాలి. అట్లాగే ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కుటుంబాల బైఫర్కేషన్ కూడా సచివాలయాల్లో అవుతలేదు. ఇంకేత చిన్న చిన్న పరిష్కారాలన్నిటినీ కూడా స్థానిక సచివాలయాల్లో పరిష్కారం అయ్యేలాగా, స్థానికంగా ఉండే డిఆర్డీఏలోని కలెక్టర్ పరిధిలోని పరిష్కారం అయ్యేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీటన్నిటి మీద పరిష్కారం చేసి పెన్షన్లను సక్రమంగా అందరికీ అర్హులకు పంపిణీ చేయాలని చెప్పి మేము సిపిఎంగా కాకినాడ నగర శాఖగా ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞాపన ఇచ్చాం. కాబట్టి ప్రభుత్వం పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి ఒక్క సమస్యకు నాణ్యమైన పరిష్కారాన్ని అందిస్తామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకటరావు హామీ ఇచ్చారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని అర్జీలను స్వీకరించారు. సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ నిర్వహించారు. ప్రజలు ఫోన్ ద్వారా తెలియజేసిన పలు సమస్యలను కమిషనర్ స్వీకరించారు. ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించి 11 మంది తమ సమస్యలను వివరించారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నిర్వహించారు. నేరుగా నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి కమిషనర్కు 5 తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు తమ దృష్టికి తీసుకుని వచ్చిన ప్రతి ఒక్క సమస్యను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయా సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారం అయ్యాక వాటి వివరాలను ఫిర్యాదుదారులకు తెలియచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్ఈ పి సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్, స్మార్ట్ సిటీ ఎస్ఈ వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ హరిదాస్, ఏసీపీ నాగశాస్త్రులు, మేనేజర్ కరి సత్యనారాయణ, ఉద్యాన సహాయ సంచాలకులు టీవీ సిరిల్, ఈఈ మాధవి, పలువురు డిఈలు, ఏఈలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కండక్ట్ చేయడం జరిగింది. డైల్ యువర్ కమిషనర్లో 11 గ్రీవెన్సెస్ వచ్చినాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ మన జరిగినటువంటి కల్పన సెంటర్లో జరిగినటువంటి యాక్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని స్పీడ్ బ్రేకర్స్ పెట్టమని, అదేవిధంగా ఈ కుక్కల బెడద, ఆవుల బెడద ఎక్కువగా ఉందని చెప్పి వాటికి సంబంధించి ఎక్కువ రావడం జరిగింది. వాటి మీద కూడా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకున్నాం. కొన్ని దగ్గర స్ట్రీట్ లైట్స్ గురించి అని కూడా అడగటం జరిగింది. వాటి మీద వెంటనే మా టీం వెళ్ళి రెక్టిఫై చేస్తారు. అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో పెట్టిన వాళ్ళు కూడా ఒకటి కంపాషనేట్ అపాయింట్మెంట్ గురించి అని, మిగతావి ఈ ఏదైతే టిట్కో ఇళ్ళ గురించి ఇచ్చినటువంటి పేమెంట్స్ రిటర్న్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కంపాషనేట్ అపాయింట్మెంట్లో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి లీగల్ హైర్ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏవైతే టిట్కో అడ్వాన్సెస్ రిటర్న్ గురించి సంబంధించి ఎండి టిట్కో నుంచి అమౌంట్స్ రిటర్న్ రావాల్సి ఉంది, అవి వచ్చిన వెంటనే వాటి మీద కూడా చర్య తీసుకుంటాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం.
భీమవరం ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని కూటమి నాయకులు పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్లోని 29వ డివిజన్లో స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా పరిసరాల పరిశుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. డివిజన్ స్పెషల్ ఆఫీసర్ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ కర సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సచివాలయ ఏబీ అడ్మిన్లు నాగ సత్యవతి, వెంకట దుర్గాప్రసాద్, కూటమి నాయకులు పాల్గొని సంత చెరువు, జ్యోతుల మార్కెట్ వద్ద నుండి రోడ్లను బ్రషింగ్ చేస్తూ ర్యాలీగా ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. 29వ డివిజన్ను స్వచ్ఛతా వార్డుగా తీర్చిదిద్దాలని భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షులు చెక్క రమేష్, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ అమలకంటి బలరాం, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి రామారావు, కూటమి నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం స్వచ్ఛతా వారోత్సవాల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సిరియాల రాము, సిరియాల చిన్న, టీడీపీ తెలుగు యువత నగర అధ్యక్షులు చింతలపూడి రవి, గొల్లపల్లి శివ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ప్రజల్లో ఈ ఆరోగ్య విషయమే అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి నెల చివరి వారంలో ఈ స్వచ్ఛతా వారోత్సవాలు చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు 29వ వార్డులో కాకినాడ జిల్లా సామలకోట పెద్దాపురం రహదారిలో ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం వద్ద గల పూర్ణ కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 7వ జిల్లా కేబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2024-25 సంవత్సరంకు గాను నూతన డిస్ట్రిక్ట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టినటువంటి లయన్స్ ఈవి ఈశ్వర్ కుమార్ ను ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ అపాయింట్ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లలిత ఎంటర్ప్రైజెస్ అధినేత మట్టే శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ చంద్రాల అనంత పద్మనాభం హాజరయ్యారు. ఇతర లయన్స్ క్లబ్ల సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు వల్లూరి సూర్యనారాయణ, డాక్టర్ బాదం బాలకృష్ణలు ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టడం చాలా గొప్ప విషయమని, ఈ విషయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి ఈవి ఈశ్వర్ కుమార్ సేవాభావంతో చాకచక్యంగా ముందుకు వెళ్తున్నారని, ఆయన ఏర్పాటు చేసుకున్న జిల్లా జోనల్ రీజనల్ చైర్పర్సన్ సేవాభావంతో ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ లైన్ లేడీ మంగాదేవి, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వి కోటేశ్వరరావు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ శ్రీనివాస్, క్యాబినెట్ ఇన్స్టాలేషన్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ సిహెచ్ వీర్రాజు, సామలకోట లయన్స్ క్లబ్ ఆఫ్ భీమేశ్వర ప్రెసిడెంట్ SRIVVR ప్రసాద్, ఇతర లయన్స్ క్లబ్ లీడర్లు, సభ్యులు పాల్గొని ఈశ్వర్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు. మంచి చక్కటి వాతావరణం, చల్లని వాతావరణం మా భీమే. అలాగే 316B జిల్లా 7వ క్యాబినెట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ ప్రెసైడింగ్ చేస్తున్నటువంటి జిల్లా గవర్నర్ మా ప్రీతమ నాయకులు లైన్ ఈవి ఈశ్వర్ కుమార్ గారికి, మరో వేదిక పైన ముఖ్య అతిథి LCIF బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ లైన్ విజయ్ కుమార్ రాజు గారికి ముఖ్య, అలాగే మరో అతిథి డాక్టర్ చంద్రలాడ అనంతపద్మం గారికి, మరో ముఖ్య అతిథి మా అందరి ప్రియమిత్రుడు శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ అధినేత మట్టే శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్కి, IPDG గారికి, అలాగే క్యాబినెట్ టీంకి మరియు యాడ్ టీంకి, RC ZC DC వేదిక మీద ఉన్న జిల్లా పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న లయన్స్ సోదర సోదరిమణులకి, పురప్రముఖులకి, అలాగే పాత్రికేయులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున లయన్స్ క్లబ్ ఆఫ్ సామలకోట శ్రీ భీమేశ్వర తరపున, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్గా నా తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం.
గవర్నర్ ఆర్డినెన్స్ తో విలీనమైన కాకినాడ అర్బన్ 6 గ్రామాల పంచాయతీ రికార్డులు కార్పొరేషన్ తక్షణమే తీసుకోవాలని చీడిగా పౌర సదస్సు డిమాండ్ చేసింది. పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు స్థానిక సచివాలయంలో జుత్తక శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్వ పంచాయతీ సర్పంచులు, సభ్యులు, ఎంపీటీసీ, ఎంపీపీ మెంబర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు సమావేశమయ్యారు. 13 ఏళ్లుగా విలీనం కాకుండా అడ్డుపడిన అవస్థల్లో ఏర్పడిన దుస్థితిని ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పౌర సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐక్య కార్యాచరణ జరిగిన రీతిగా ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు కాకినాడ 8 అర్బన్ గ్రామాల విలీన సాధన సమితి ఏర్పడుతున్నదని తెలిపారు. జీరి శ్రీనివాసరావు, మహేష్ కుమార్, ఎన్వివి శ్రీనివాస్, సురేంద్రబాబు, ఎం వీరబాబు, ఎన్ వెంకటరత్నం, లక్ష్మీనారాయణ, ఎన్ వెంకటేశ్వరరావు, రామయ్య, యుఎస్ఎన్ రెడ్డి, 42, 48 డివిజన్ల పూర్వ పంచాయతీ ప్రతినిధులు ఏ సతీష్ గౌడ్, పి నాగేశ్వరరావు, తూరంగి ప్రతినిధి జోగా అప్పారావు, వలసపాకల ప్రతినిధి సలాది శ్రీనివాస్ బాబు, వాకలపూడి ప్రతినిధి కుల్లుబైన వీరబాబు, ఇంద్రపాలెం ప్రతినిధి ఎం విజయ్ కుమార్, పౌర సంఘం కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ పంచాయతీ రికార్డుల్ని కార్పొరేషన్ వెనక్కి తీసుకోవాలి. ఇదే ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చి ఉన్నారు. దాని అమలులో రికార్డులు వెనక్కి ఇచ్చేయడం వల్ల గతంలో విలీనం సాధ్యం కాలేదు. బాడీ కార్పొరేషన్లో ఉండడం వల్ల గ్రామాల విలీనం మీద అడ్డంకులు ఏర్పడాయి. కాబట్టి ఈ రోజున కార్పొరేషన్ బాడీ లేదు కాబట్టి, బాడీ ఉన్నప్పుడు వారు తీర్మానం చేయకుండా అపచారం చేశారు కాబట్టి, గత ప్రభుత్వంలో ఈ రకమైన చర్యలు తీసుకోలేదు కాబట్టి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఈ గ్రామాల రికార్డులన్నీ కూడా కార్పొరేషన్ వెనక్కి తీసుకుని తద్వారా విలీనం చర్యలు చేపట్టి బైఫర్కేషన్ చేసి ఈ యొక్క అర్బన్ పౌర సౌకర్యాలు ఈ యొక్క గ్రామాలన్నిటికీ కూడా కల్పించాలని ఈ సమావేశం తీర్మానించింది. 3 సంవత్సరాల నుంచి అటు మున్సిపాలిటీ కాకుండా ఇటు గ్రామ పంచాయతీ కాకుండా ఎలక్షన్ జరపకుండా కొంతమంది నాయకులు దీనికి అడ్డుకట్టుగా కోర్టుల నుండి కేసులు వేయించి మాకు ఎటు కాకుండా చేసినందుకు మరి ఈరోజు మీటింగ్ జరిగింది. దాని నిమిత్తము ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అందరి ఉద్దేశం కూడా మున్సిపాలిటీలో కలిపి మా యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు దీన్ని ముఖ్యంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి మరి రమణ గారు ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరూ సొంతంగా ముందుకు వస్తున్నామని కోరి ప్రార్థిస్తున్నాం. దగ్గరగా ఉండి విలీనం కాకుండా చీడిగ గ్రామం చాలా అభివృద్ధికి దూరంగా ఉన్నది. కాబట్టి గత 13 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి పంచాయతీ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ జరగకుండా పాలకవర్గం లేకుండా ప్రత్యేక అధికారులు పాలన సాగిస్తున్నారు. ఒక పక్క కార్పొరేషన్ దగ్గరగా ఉన్నటువంటి ఈ గ్రామాన్ని విలీనం చేసి ఈ చీటిక గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అఖిలపక్షంగా ఈ కార్పొరేషన్ విలీనంలో సాధన కమిటీగా ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ సమావేశంలో విలీనం కాని 6 గ్రామాల కోసం సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మా గ్రామం తరఫున గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి దానికి సహకరించి విలీనానికి మీ అందరూ అంగీకరిస్తాం, మా గ్రామ అభివృద్ధి మా లక్ష్యం అని పెద్దలందరూ భరోసా ఇచ్చారు. ఈ సమావేశం జరిగిన కార్యక్రమాన్ని మా శాసనసభ్యులైన పంతం నానాజీ గారి దృష్టికి కూడా మా తరఫున తీసుకుని వెళ్తాం. కాకినాడ నగరంలో స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి నెల చివరి సోమవారం నిర్వహించే స్వచ్ఛతా వారోత్సవాలు 47వ డివిజన్ సచివాలయం పరిధిలో నిర్వహించారు. 47వ డివిజన్ సచివాలయం సిబ్బంది, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళుతూ షాపుల యజమానులకు పరిశుభ్రతను గురించి వివరించి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం శానిటేషన్ సిబ్బందితో కలిసి కూటమి నాయకులు రోడ్లు శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొల్లాబొత్తుల అప్పారావు, జేవీవి సత్యనారాయణ, ముగ్గళ్ల బాబురావు, జనసేన నాయకులు ఇంటి రాజేష్, దాది మధు, రమణ, 47వ డివిజన్ సచివాలయం స్పెషల్ ఆఫీసర్ నాగశాస్త్రి, నోడల్ ఆఫీసర్ రమేష్, అడ్మిన్ సూరిబాబు, ప్రశాంతి, సెక్రటరీలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. మలేరియా వ్యాధులతో అనేక మంది చనిపోతున్నారు. ఎందుకంటే మన పరిసర ప్రాంతాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్లే. కనుక ఈ యొక్క పరిశుభ్రత అనేది కేవలం మున్సిపాలిటీ వాళ్ళు, లేకపోతే పంచాయతీ వాళ్ళు, లేకపోతే ఏళ్ళే చేస్తారు కాదు. ప్రతి ఒక్కరూ మన బాధ్యత అని చెప్పి మన మంత్రివర్యులు, మన ముఖ్యమంత్రి వర్యులు, మన ఎమ్మెల్యేలు కూడా దీని ప్రజల భాగస్వామ్యం చేయాలని చెప్పి ఈ యొక్క స్వచ్ఛతా వారోత్సవాలు అనేటువంటి కార్యక్రమం పెట్టారు. దీనిలో అందరం పాల్గొని మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మనం శుభ్రపరచుకోవాలి. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం, తడి చెత్త పొడి చెత్త వేరు చేద్దాం, క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవాలి.
అనే దాని మీద ఈ వారం అంతా కూడా ప్రతి నెల ఆఖరి వారంలో కార్యక్రమాలు పాల్గొంటాం. ఈరోజు మొట్టమొదటిగా 47వ డివిజన్లో కాకినాడ రూరల్లో ఏసీబీ గారు అలాగే సచివాలయ సిబ్బంది వీరంతా కూడా పాల్గొని బీజేపీ జనసేన నాయకులు అందరూ పాల్గొని ఈ యొక్క వార్డు అంతా కూడా శుభ్రపరచడం జరుగుతుంది. ఈ యొక్క వారోత్సవాలు ఎలా జరుగుతాయి అనేది మన సచివాలయం వారు ఉన్నారు, వారు కూడా చెప్తారు. కనుక దీంట్లో ప్రజల భాగస్వామ్యం అవ్వాలి. ముందు ఈ డెంగ్యూ మలేరియాని తరిమి కొట్టాలంటే మనం ఉన్నటువంటి ప్రాంతాలను మనం శుభ్రపరచుకోవాలని చెప్పేసి ఈ ఉద్దేశాన్ని ప్రజలే నెరవేర్చాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. స్వచ్ఛత వారోత్సవాలు అని చెప్పి వారం రోజుల పాటు ప్రజల్లో అవగాహన కోసం, ఇది వర్షాకాలం కాబట్టి వ్యాధులు ప్రబలిల్లే సమస్య ఉంది కాబట్టి అందుకని చెప్పి వారం రోజుల పాటు ప్రజల్లో అవగాహన కోసం వారోత్సవాలను జరపడం జరుగుతుందండి. అందులో భాగంగా మొదటి రోజు సోమవారం నాడు ర్యాలీ నిర్వహించడం జరిగిందండి. అచ్యుతాపురం గేట్ నుంచి మన కర్ణంగారి జంక్షన్ వరకు 47వ డివిజన్లో. దీనిలో మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వచ్ఛంద సంస్థల్ని, అలాగే రాజకీయ నాయకుల్ని, అలాగే స్వచ్ఛందంగా స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళని పాల్గొని దీనిలో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిందే కలెక్టర్ గారు ఆదేశించడం జరిగిందండి. సో ఇందులో పాల్గొన్న టీడీపీ, జనసేన, తదితర బీజేపీ తదితర పార్టీలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇందులో సచివాలయం సిబ్బంది, మున్సిపాలిటీ వారు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగిందండి. కాకినాడ కల్పనా సెంటర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన పీతా దుర్గా సతీష్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కాకినాడ నగర సెట్టిబల్జ సంక్షేమ సంఘం అధ్యక్షులు చొల్లంగి వీరబాబు కోరారు. కాకినాడ పేర్రాజుపేటలో గల పీతా దుర్గా సతీష్ ఇంటికి కాకినాడ నగర సెట్టిబల్జ సంక్షేమ సంఘం అధ్యక్షులు చొల్లంగి వీరబాబు సభ్యులతో వెళ్లి పీతా దుర్గా సతీష్ కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా చొల్లంగి వీరబాబు మాట్లాడుతూ సతీష్ కుటుంబానికి తన వంతుగా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నానని, సంఘీయులు ఉదారంగా ముందుకు వచ్చి విరాళం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ మేడ్శెట్టి ఈశ్వరరావు, అయినవిల్లి నారాయణ గౌడ్, కుడుపూడి వెంకటలక్ష్మి, కాకినాడ ట్రెజరర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొడ్డి వీరేంద్ర, టీడీపీ నాయకులు దాలమ్మ, 43వ డివిజన్ ఇన్ఛార్జ్ సౌజన్య, చిన్నారి, కాదాశివ, పెంకె శివ, యనమదల రాజేష్, రాగంపేట సెట్టిబల్జ సంఘం సభ్యులు అనసూరి వెంకట త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. మా సంఘీయుడు, మా సోదరుడు, ఆయన చాలా దారుణంగా మనం పాలయ్యారు. అందుచేత ఈరోజు కాకినాడ సెట్టిబల్జీ సంఘం తరఫున ఇక్కడికి వచ్చి వారిని మేము ఓదార్పుగా వచ్చాము. అదే ఎమ్మెల్యే గారుతో మాట్లాడాము. ఎమ్మెల్యే గారు అసెంబ్లీ మీటింగ్లో ఉన్న కారణంగా ఆయన 2 రోజులు వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన అందిస్తామని చెప్పి మమ్మల్ని వెళ్ళమన్నారు. అదేవిధంగా మా సంఘం నుంచి అందరూ కూడా ఏదో సహాయం చేయాలని మేము అనుకుంటున్నాం. నా వంతుగా ఒక 10,000 రూపాయలు సాయం చేస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళు కూడా ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు సాయం చేసి మన ట్రెజరర్ అయిన కుడుపూడి వెంకటలక్ష్మి గారికి అందజేస్తే పెద్ద కార్యక్రమం రోజున మేము అందరం కలిపి ఒక చెక్కు రూపంలో ఆ మొత్తాన్ని అందరికీ వారి కుటుంబ సభ్యులకు అందించి మా వంతు సాయం చేయాలని మేము నిర్ణయించాం. దయచేసి అందరూ స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలి. అలాగే ఈ మధ్యకాలంలో ఆయన ఈ యొక్క వనమాడి కొండబాబు గారు ఎమ్మెల్యేగా గెలుపొందలో విశేష కృషి చేసినటువంటి దుర్గా సతీష్కి ఈవేళ పార్టీ పరంగా కూడా ఆయన ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకోవని ఈవేళ కుటుంబాన్ని ఆదుకోవాలి. అలాగే ఈవేళ మేమందరం కూడా కదిలి ఇక్కడికి ఈ కుటుంబం అంటే ఇంత దారుణమైన యాక్సిడెంట్ ఈవేళ కాకినాడ పట్టణంలో జరుగుతున్నటువంటి మేము మా చొల్లంగి వీరబాబు గారు మిగతా వగైరా అందరూ కూడా వచ్చి ఈవేళ ఎంత శోచనీయం అంటే ఈవేళ ఎంత శోచనీయం అంటే కుర్రోడ్ని చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోయేలాగా ఉంది. ఈవేళ ఈ అబ్బాయి చేసిన పాపం ఏంటి, ఈ చిన్న బిడ్డ చేసిన తప్పేంటి, ఆ తండ్రి రోడ్డు మీదకి వస్తూనే చేసిన పాపమా, దీనికి బాధ్యత ఎవరు? కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. పార్టీ పరంగా కూడా పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి సతీష్ గారికి వెంటనే స్పందన చేయగలని మేము అందరం కూడా బీసీ కులాల తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అంటువ్యాధులు ప్రబలుకుంటా ఉంటాయని వార్డులో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని కూటమి నాయకులు కోరారు. సోమవారం స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా 43వ డివిజన్లో ప్రతాప్ నగర్ వాటర్ ట్యాంక్ నుంచి మాలకొండయ్య స్కూల్ వరకు స్వచ్ఛతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై ఉన్న చెత్తను నాయకులు తొలగించడంతో పాటు పూడుకుపోయిన కాల్వలను కూడా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోకా సత్యబాబు, జనసేన నాయకులు శ్రీమన్నారాయణ, చిన్ని, బుజ్జి, నరం శ్రీను, నీలకాయల శివ, కె గణేష్, ఎం సురేష్, దుర్గాప్రసాద్, నరేంద్ర ప్రసాద్, మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్ వర్మ, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా
ప్లాస్టిక్ నివారిద్దాం, మరి అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడదాం, మరి అదేవిధంగా ఈ డయేరియా అవన్నీ కూడా ఫ్రైడే డ్రైడే ద్వారా నివారించి మనం దోమలు లేకుండా నిర్మూలించి దోమలు లేని కాకినాడగా నిర్మూలించడానికి కూడా కంకణం కట్టుకుని ఈరోజు మరి ఈ ర్యాలీని నిర్వహించాం. ఈ ర్యాలీలో అందరూ పాల్గొన్నటువంటి పార్టిసిపేషన్ అందరూ కూడా, మరి అదేవిధంగా ఎంప్లాయీస్, సెక్రటరీస్, ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ స్వచ్ఛత వారోత్సవాలు నిరంతరం జరుగుతుంటాయి. ఇందులో మళ్ళీ కూడా మనం పాల్గొని ఇంకా సక్సెస్ఫుల్గా కొనసాగి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రోగ్రాం ఇచ్చేసిన అందరూ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఆపదలో ఉన్న వారికి నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడమే లయన్స్ క్లబ్ విజన్ ధ్యేయమని లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ అధ్యక్షురాలు ఎం ప్రసూన పేర్కొన్నారు. రమణయ్యపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ అధ్యక్షురాలు ఎం ప్రసూన మాట్లాడుతూ లయన్స్ క్లబ్లో ఉన్న సభ్యులు తమ సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించి సహాయం చేస్తున్నారని అన్నారు. లయనిజంలో స్నేహం ఒక మాధుర్యంగా, సేవా కార్యక్రమాలు ఒక తృప్తిగా మిగులుతాయని ప్రసూన తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి శ్రీదేవిరెడ్డి, కోశాధికారి శ్రీవాణి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, రేలంగి బాపురాజు, రాజా, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ ప్రతి నెల 2వ శనివారం నాడు ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము. మేము ఇంకా ఇలాగే చాలా కార్యక్రమాలు, ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఇవన్నీ కూడా పెడదామని మాకు ఇక్కడ ఈ ప్లేస్ అది ఇచ్చి అడబాల్ గారు చాలా సహాయం చేస్తున్నారు, ప్రసాద్ గారు, రత్నప్రసాద్ గారు. ఇంకా పలు రకాలైన సేవా కార్యక్రమాలు అవి చేసి మీ అందరిలో కూడా అవేర్నెస్ తెచ్చి ఇప్పుడు వచ్చే ఈ వ్యాధుల నుండి కూడా, అంటే సీజనల్ వ్యాధులు ఇప్పుడు వస్తున్నాయి, వాటి నుండి కూడా అవేర్నెస్ తెద్దామన్న ఉద్దేశంలో మేము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టి మా క్లబ్ తరఫున చేద్దామని అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇది రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ నందు జరుగుతుందండి. ఈ ఫ్రీ టైలరింగ్ కోచింగ్ అనేది మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిరోజు ఉంటుంది. ఇది ఇక్కడ సంప్రదించవచ్చు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ప్రతి 6 నెలలకి ఒక బ్యాచ్ రెడీ అవుతుంది. 6 మంత్స్ ట్రైనింగ్ కోర్స్ అండి ఇది. దీనికి మేము సర్టిఫికేషన్ కూడా ఇస్తాము. అలాగే వాళ్ళు ఉపాధి కోసం కూడా ఏమైనా అవకాశాలు ఉంటే కనుక కల్పించడం జరుగుతుందండి. ఇలా మేము ఎన్నో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇలాగే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాం. నిత్యం యోగా సాధన ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చునని స్వచ్ఛ భారత్ యోగా మండలి అధ్యక్షులు వంగశేషు పేర్కొన్నారు. కాకినాడ అశోక్ నగర్ లో గల శాంతి ఆశ్రమంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని గురు సత్కార కార్యక్రమం జరిగింది. స్వచ్ఛ భారత్ యోగా మండలి అధ్యక్షులు వంగశేషు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో యోగా గురువులు హనుమతరెడ్డి, కొండలరావు, రామకృష్ణ, డాక్టర్ వీర్రాజు, డాక్టర్ సూర్యకాంత్ టీచర్, పావని, ఫణిప్రసాద్, భారతం మూర్తిలను స్వచ్ఛ భారత్ యోగా మండలి సభ్యులు సాల్వా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హనుమంతరెడ్డి యోగ మండలి సభ్యులు రామరాజు, అనసూయమ్మ దంపతులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామరాజు, త్రిమూర్తులరాజు, వీరభద్రరావు, లాయర్ సత్యనారాయణ, అప్పారావు, శ్రీనివాసు, అడబాల రాజా, భాను, పద్మ, భోగేశ్వరి, స్వచ్ఛ భారత్ యోగా మండలి సభ్యులు పాల్గొన్నారు. అందరూ కూడా బాధ్యతగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబ సభ్యులు కూడా యోగా చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ వ్యాసమానం చెప్పే రోజు మనమే కారణాన్ని మార్గదర్శించాలని చెప్పి మీ దగ్గర ఏదైనా చేయగలం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా చేసేటప్పుడు కొత్త జబ్బు అని కానీ అలా ఏమీ లేకుండా కూడా ఎంతో ధైర్యంగా మొత్తం డ్యూటీస్ అన్నీ చేయగలిగాం. వచ్చింది 1-2 సార్లు వచ్చింది కానీ అసలు సీరియస్గా ఏమీ రాలేదు. ఎక్కడా కూడా మనం 2-3 రోజుల నుంచి డ్యూటీలు కూడా ఆపలేదు. అది మాత్రం ఆ శక్తి మాత్రం డెఫినెట్గా కూడా మనకి యోగా మాత్రమే ఇచ్చింది. చెప్పినట్టు మన స్పైనల్ కార్డ్ ఎక్సర్సైజ్ ఊపిరితిత్తుల యొక్క కండరాలకి కేవలం ఎక్సర్సైజ్ చెప్పేది యోగా. అది ఎటువంటి రకమైన ఏరోబిక్స్లో కానీ ఎక్కడ కూడా రాదు. సో యోగా సాధన అన్నది మన దేశంలో పడుతున్నటువంటి ఒక అద్భుతం. ఇది గుర్తిస్తూ ఉందండి. ఇప్పుడు గుర్తించాల్సిన సమయం మన భారతదేశానికి వచ్చింది. సో మన గురువు గారు చెప్పినట్టు మనం దానిని పాటించుకుంటూ అసలు మనం సాధన అన్నది ఎప్పుడు మర్చిపోకుండా చేసుకుంటూ ఎంతో ఉత్తమమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పొందాలి.
ఆరోగ్యం ఎలా ఉండాలంటే ఎన్నో ప్రతి సంవత్సరం ఒక కొత్తది వస్తుంది. ఒకసారి డెంగ్యూ వస్తుంది, ఒకసారి మలేరియా వస్తుంది, ఒకసారి కోవిడ్ అంటున్నారు, ఇప్పుడేమో డయేరియా అంటున్నారు. ఏమొచ్చినా కూడా మనటువంటి ఆరోగ్యాన్ని నిలబెట్టగలిగింది మాత్రం కేవలం మనది యోగా. వేద విజ్ఞాన ప్రతిష్టానం అఖిల భారత జ్యోతిష సమైక్య రాజమండ్రి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం కాకినాడ రామారావుపేటలో ఉన్న ప్రతిష్టాన కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. సభాధ్యక్షులుగా సమైక్య రాజమండ్రి శాఖ అధ్యక్షులు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ పుసులూరి పనిశర్మ అధ్యక్షత వహించారు. విశాఖ నగరానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితులు నిట్టెల శివరామకృష్ణ ప్రసాద్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పురోహిత బ్రహ్మ బిరుదాంకితులు రాయప్రోలు ప్రసాద్ శర్మ పాల్గొన్నారు. గురువుల యొక్క గొప్పతనంతో పాటు వారు చేస్తున్న వివిధ కార్యక్రమాలను రాయప్రోలు ప్రసాద్ శర్మ వివరించారు. డాక్టర్ చెరుకుపల్లి ఆశయాలకు అంకితం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాయప్రోలు ప్రసాద్ శర్మ విట్టెల శివరామకృష్ణతో పాటు డాక్టర్ యాదగిరి పరశురాములను ఘనంగా సత్కరించారు. డాక్టర్ చెరుకుపల్లి వారి శిక్షణలో ఎంతో మంది ఉన్నతిలోకి వచ్చారని, సమాజ హితంతో పాటు జ్యోతిష్య గౌరవాన్ని పెంచే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని పనిశర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో వేద విద్యార్థులు రాజేష్, సత్యబాబు, నాగేశ్వరరావుతో పాటు అధిక సంఖ్యలో శిష్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీవెన్స్లో ప్రజల నుండి వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. రంగరాయ్ వైద్య కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలి. కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పిలుపు. అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో CYF యువజన మహోత్సవాలు. పోస్టర్ను ఆవిష్కరించిన రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలి. ప్రజలకు జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్ విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.